కర్మ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో లేదు, కొరియన్లో, ఇంగ్లీష్లో, హిందీలో అయింది, తమిళ్లో కూడా ఉంది. కానీ తెలుగులో డబ్ చేయలేదు నా కొడుకులు. మొత్తం 6 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి గంట, అంటే మొత్తం 6 గంటలు. ఇక ఈ 6 గంటల సిరీస్ చూసాక నాకైతే బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇదేంట్రా ఇంత బోరింగ్గా ఉంది నా కర్మ అనుకున్నా. కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ 10 to 15 మినిట్స్ నుంచి అక్కడి నుండి స్టార్ట్ అయింది ఎంగేజ్ చేయడం. అక్కడి నుండి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో, మంచి నరేషన్ అండ్ రైటింగ్తో సెకండ్ థర్డ్ ఎపిసోడ్ అయితే తోపుంది. ఇక 4th, 5th, 6th అయితే కొన్ని చోట్ల డ్రాగ్ అనిపించింది కానీ ఓవరాల్ గా బాగుంది. మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ ఇంకా బాగుంది. మొత్తానికి బింజ్ వాచ్ చేసేలా ఉంది సిరీస్. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక యాక్సిడెంట్, దానివల్ల 6 వాళ్ళ లైఫ్ టోటల్ డార్క్ టర్న్ తీసుకొని క్రైమ్ కేసులో ఇరుక్కొని ఎలాంటి తిప్పలు పడ్డారు. ఇంతకీ యాక్సిడెంట్ ఏంటి, చేసింది ఎవరు, చేయించుకున్నది ఎవరు, అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరు, యాక్సిడెంట్ కి 6కి సంబంధం ఏంటి, ఇదంతా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సిరీస్ చూడాల్సిందే. టైటిల్ కర్మ పర్ఫెక్ట్ బెటర్. సిరీస్ టైటిల్ తగ్గట్టే ఎగ్జాక్ట్లీ జరుగుద్ది ఈవెంట్స్. ఆ రైటింగ్ కి పర్ఫెక్ట్ సెట్ అయింది. పర్ఫెక్ట్ సింక్ అన్నమాట. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీరు చేసిన తప్పు వల్ల మళ్ళీ మీరే లాస్ అవుతారు. ఇది సిరీస్ లో ఇచ్చిన మెసేజ్. సినిమాలో క్లైమాక్స్ ఇంకా అంటే ఎండింగ్ బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ కొంత బోర్ కొట్టింది నాకు. అనవసరంగా స్టార్ట్ చేశాను అనుకున్నా. బట్ ఆ యాక్సిడెంట్ అని అన్నా కదా, ఇది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ మెయిన్ పాయింట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అంటే ప్లానింగ్, అక్కడి నుండి ఫుల్ రసవత్తంగా వెళ్ళి ఫుల్ హుక్ చేస్తుంది. సెకండ్ ఎపిసోడ్ హైలైట్ అనుకుంటే థర్డ్ ఎపిసోడ్ లో షాకుల మీద షాకులు, జిల్లకుల మీద జిల్లకులు పడుతూ ఉంటది. ఈ అన్నిట్లో సెకండ్ థర్డ్ ఎపిసోడ్ లో అయితే సూపర్ అని చెప్పొచ్చు. మెయిన్ గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే అసలు ఏ మాత్రం గెస్ చేయకుండా ఎంగేజ్ చేసేలా రాశారు. స్క్రీన్ ప్లే ఎలా ఉంటదంటే అసలు ఏంటి ఇదంతా మనకెందుకు, ఇదంతా మాకెందుకు, ఏం సంబంధం లేకుండా చూపిస్తున్నారు, ఏంటిది అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. బట్ అవే మెయిన్ సీన్ కి లింక్ అయి ఉంటది. నేనైతే సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే ఇదేంటి వేరే ఏదైనా స్టార్ట్ చేశాను అనుకున్నా. మళ్ళీ చూసుకున్నాను అనమాట. అంటే అలా ఉంది స్క్రీన్ ప్లే. ఒక సీన్ చూపించి అది మెయిన్ సీన్ కి ఇలా లింక్ అయింది. అది ఎలా కనెక్ట్ చేస్తారంటే క్వశ్చన్స్ రేజ్ అయ్యేలా, దానికి ఆన్సర్ తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ మనకు బిల్డ్ అయ్యి వేరే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. నేను చెప్పేది అర్థమైందా? ప్రతి ఎపిసోడ్ లో క్లిఫ్ హ్యాంగర్ కూడా మెయింటైన్ చేశారు. రైటింగ్ అయితే ఫుల్ యూనిక్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ రైటింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఒక చోట తప్పు చేస్తే అతను తప్పు చేయడం వల్ల ఎంతమంది ఆ కర్మలో భాగమయ్యారు, అంటే అతను చేసిన తప్పు వల్ల వీళ్ళంతా కర్మలో భాగం అన్నమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ అందరూ బాగా చేశారు. బీజిఎం అయితే బాగుంది. టైటిల్ కార్డ్స్ పడ్డప్పుడు అప్పుడు వచ్చి ఆ థీమ్ బీజిఎం ఇంకా బాగుంది. ఇందులో ఉన్న అనీజీ బీజిఎం వింటే నాకు స్కామ్ 92 బీజిఎం గుర్తొచ్చింది. మొత్తానికి కర్మ ఒక మంచి గ్రిప్పింగ్ ఎంగేజింగ్ సిరీస్. మిస్ అవద్దు. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ ఎపిసోడ్ ఒక్కటి తప్ప మిగతా ఎక్కడ కూడా అడల్ట్ సీన్స్ లేనలేవు. సో మరిది కర్మ వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.